నిర్మాణంలో శాండ్ బాక్స్ టెక్నాలజీ వినియోగించారు. 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుక నింపారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ 40 ఏళ్లు కష్టపడి భారీ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఇసుక పునాదుల మీదే 800 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. 1819లో 8.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయినా సరే ఆలయం చెక్కు చెదరలేదు. అయితే శాండ్ బాక్స్ టెక్నాలజీతో పునాదులు వేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నీటి మీద తేలియాడుతున్నాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం, విమానం నిర్మించారు. మొత్తంగా రామప్ప దేవాలయాన్ని పూర్తి చేసేందుకు కాకతీయులకు 40 సంవత్సరాలు సమయం పట్టిందట. ఇప్పుడున్న సాంకేతికతతో అన్ని సదుపాయాలు కల్పించినా రామప్ప లాంటి మరో దేవాలయాన్ని నిర్మించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదని విశ్లేషకులు సైతం అంటున్నారు.